రాజకీయాల్లో అతి అనేది కొన్ని రోజులు మాత్రమే నడుస్తుంది. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీకే కాదు, కొన్ని ప్రాంతీయ పార్టీలకి ఒక గుణపాఠం చెప్పాయా. ఎందుకంటే దేశ రాజధాని ఢిల్లీలో వాస్తవానికి ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ ఏలింది అక్కడ దాదాపు 26 ఏళ్ల క్రితం. తర్వాత అక్కడ కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ సాధ్యం కాలేదు. 26 ఏళ్ళ క్రితం కాదు, భారతీయ జనతా పార్టీకి 26 ఏళ్ళ క్రితం ఛాన్స్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అలాగని చెప్పి తర్వాత కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చింది, తర్వాత కాంగ్రెస్ నుంచి ఆమ్ ఆద్మీకి అవకాశం వచ్చింది, ఆపు తీసుకుంది అవకాశం. కానీ బీజేపీకి అయితే ఆ ఛాన్స్ రాలేదు. ఎందుకు రాలేదు అంటే అక్కడ వాస్తవానికి ఇప్పుడు అసలైన డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎందుకంటే 2 చోట్ల ఒకే పార్టీ ఉండడం డబుల్ ఇంజిన్ సర్కార్. కూటమిలో వేరే భాగస్వామ్య పక్షం ఉండి పైన భారతీయ జనతా పార్టీ ఉన్నంత మాత్రం డబుల్ ఇంజిన్ సర్కార్ అవునా కాదనేది వాళ్ళే చెప్పాలి దానికి. కానీ ఇప్పుడు ఢిల్లీలో అయితే ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కారే. అయితే ఇక్కడ ఢిల్లీ ఎన్నికలు ఒక రకంగా ఆమ్ ఆద్మీకి కేజ్రీవాల్కి ఎలాంటి లెసన్ నేర్పాయో అంటే, సంక్షేమాన్ని అతిగా ప్రచారం చేసుకొని, లేదంటే కొన్ని వ్యక్తిగతంగా అతిగా తీసుకొని నిర్ణయాలు. ఫర్ ఎగ్జాంపుల్ హిందువులకు చాలా వరకు వ్యతిరేకత వచ్చేసింది ఆమ్ ఆద్మీ మీద, కేజ్రీవాల్ మీద అనేది. ఎందుకు అంటే అక్కడ హిందువులకు సంబంధించి దీపావళి చేసుకోవడం మానేశారు. కాలుష్యానికి సంబంధించి కాలుష్య నియంత్రణ అనేది ఎలా చేయాలి, కాలుష్యం రాకుండా కాపాడుకునే విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలి. అక్కడికి ఆయన ఏదో ప్రయత్నాలు చేశారు, సరి సంఖ్య వాహనాలు, బేస్ సంఖ్య వాహనాలు అంటూ, అలాగే డీజిల్ వాహనాలు నిషేధించడం, ఇవన్నీ చేసుకొచ్చారు. కానీ కాలుష్యాన్ని మాత్రం కంట్రోల్ చేయలేకపోయారు. అది ఎందుకంటే హిందువులు దీపావళి అనే పండుగని ఎంతో ఇష్టంగా చేసుకుంటారు. అలాంటి దీపావళి ఢిల్లీలో హిందువులకి దూరం అయ్యిందంటే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. దేశ రాజధానిలో అందరూ ఉంటారు, హిందువులు ఉంటారు, బౌద్ధులు ఉంటారు, సిక్కులు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, ఇస్లాం మతస్థులు ఉంటారు, అందరూ ఉంటారు. కాకపోతే అక్కడ హిందూ ఓటు బ్యాంక్ అనేది అక్కడ దూరం అయ్యింది అనేది. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ ఎక్కువ పదే నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పడం, లేదంటే జగన్ క్రిస్టియన్ అనే ఒక ముద్ర బలంగా వేయడం, ఇదంతా కూడా జగన్కి, లేదంటే దీని సంక్షేమం మెయిన్, నేను బటన్లు నొక్కుతాను ఎప్పుడు అని చెప్పడం, ఇవన్నీ అంటే వాళ్ళు ఇచ్చే ప్రాధాన్యతలు ఏవైతే ఉన్నాయో అతి ప్రాధాన్యత ఇవ్వడం అనేది మిగిలిన వర్గాలు యాక్సెప్ట్ చేయలేనప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీలు ఓటమి తప్పదు, పరాజయం పాలవక తప్పదు అనేది మొన్న ఆంధ్రాలోనూ తెలిసిందనేది, ఇప్పుడు ఢిల్లీలో కూడా తేలిందనేది తాజాగా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా చెప్పుకొస్తున్నది. మరి నిజంగా అదే గనక నిజమైతే ఢిల్లీ ఎన్నికలు ఒక పాఠం నేర్పాయా జగన్మోహన్ రెడ్డి గారికి.